ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోస్టర్ వార్ తీవ్ర దుమారం రేపుతోంది. కామలీలలు, రాసలీలలు అంటూ పోస్టర్లు సంచలనంగా మారుతున్నాయి. అభివృద్ధిపై చర్చించాల్సిన నేతలు వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఈ స్థాయిలో ఎందుకు వార్ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ అనుచరుల మధ్య పరస్పర ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కామలీలల కవంపల్లి అంటూ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు పెడితే, రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ నేతలు ఓ పోస్టర్ విడుదల చేశారు. దీనికి పోటీగా బీఆర్ఎస్ నేతలు కమిషన్ల నారాయణ అంటూ మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ వార్కు ఓ రోడ్డు నిర్మాణ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్తో మానకొండూరులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. మానకొండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ను ఓడగొట్టారు. అయితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు 21 కిలోమీటర్లు డబల్ రోడ్ నిర్మించాలని స్థానికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. 2022-23లో గుండ్లపల్లి బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. అప్పటి ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రసమయ్యి బాలకిషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం డబల్ రోడ్డును మంజూరు చేసింది. దాంతో గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు నిర్మాణం పూర్తయింది. తరువాత బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. తాజాగా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ ఈ నెల 12న ధర్నా చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇంకెప్పుడు పూర్తి చేస్తావంటూ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను ఉద్దేశించి రసమయ్యి బాలకిషన్ పోస్టరు రిలీజ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ విమర్శలు కాస్త శృతి మించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిపోయాయి. తాజాగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రసమయ్యి బాలకిషన్ వర్గం ఆరోపిస్తోంది. క్యాంపు ఆఫీసులో కేకులు తినుడు, మూతులు నాకుడు తప్ప 18 నెలల్లో నీవు సాధించిన ప్రగతి ఏంటి అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుడిపై పోస్టర్లు విడుదల చేశారు. అందుకే ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీసులో బయోమెట్రిక్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. దాంతో అంతే ధీటుగా కవంపల్లి కౌంటర్ ఇచ్చారు. రాసలీలల రసమయ్యి 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏడపన్నావు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిగా పోస్టర్లు రిలీజ్ చేశారు. తాను తప్పు చేస్తే నిరూపించాలని, అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే క్యాంప్ ఆఫీస్ భద్రత కోసమే బయోమెట్రిక్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు ఈ రెండు వర్గాల ఆరోపణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై విమర్శలు చేయాల్సిన నేతలు వ్యక్తిగత విషయాలపై దూషణలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసేవ పేరిట రాజకీయాల్లోకి వచ్చిన నేతలు పరస్పరం వ్యక్తిగతంగా దూషించుకుంటే ఎలా అని వింతగా చూస్తున్నారు. ఇక ఈ పోస్టర్ల యుద్ధం నేపథ్యంలో రెండు పార్టీల నేతలు మళ్లీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. అయితే ఈ వివాదం చివరికి ఏ పార్టీకి మేలు చేస్తుందో, ఎవరి భవితవ్యంపై దెబ్బతీస్తుందో త్వరలో తేలనుందనే టాక్ వినిపిస్తోంది.